సైడ్ వచ్చేసాయి తదుపరిగా మనము డంబెల్స్ యాక్టివిటీని ప్రదర్శించడానికి మోక్ష టీంని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఓకే ఓకే అమ్మా ఇంకా కనెక్షన్ వైఫై ఓకే ప్రసాదరావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వెంకటరమణ గారు, గౌరవనీయులు అమాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దలు దశరథ్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి ఇతర కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరీమణులు, అదేవిధంగా ఈ పాఠశాల బాలికలందరికీ కూడా నా ఆశీస్సులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఓకే సార్. Please come.
ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. నేను ఆ మినిస్టర్ సవితమ్మ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏ స్కూల్ మొదటి ఇచ్చినా అది మన స్కూలే అవుతుంది. ఇంతవరకు ఏ స్కూల్స్ బిల్డింగ్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు అది పక్కా బిల్డింగ్ ఇవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి. మనకు గవర్నమెంట్ నుంచి ఆ బిల్డింగ్స్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి బీసీ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కూడా మనకు హైవే పక్కనే పోయేటప్పుడు పెద్దపంజాని పొంగనూరు మధ్యలోనే కూడా సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నంలోనే ఉన్నా అది చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకేదైనా ఏ అవసరం వచ్చినా నేను లేకపోయినా కూడా స్థానికంగా ఉండేటువంటి చాలామంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండేటువంటి మా నాయకులందరూ కూడా ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా వచ్చి మీకు ఏదైనా ఉన్నా తప్పనిసరిగా చేస్తారు. మేము చేయగలిగింది మీ శాసనసభ్యుడు కావచ్చు, అదేవిధంగా ఎంపీ గారి ద్వారా ఏదైనా చేయాలంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఈ యొక్క స్కూల్కి ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై. మన బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎంపీ గారి ఆలోచన వల్ల మనం కంప్యూటర్స్ అన్నీ కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమాక్స్ నుంచి కూడా కోరిన వెంటనే ఈ ఎండాకాలంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఫ్యాన్లు కావాలంటే ఇమ్మీడియట్గా ఒకరోజు కూడా లేటు కాకుండా వెంటనే కూడా మనకు అందించినటువంటి దశరథ్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇటువంటి మారుమూలు ఉండేటువంటి ఈ పాఠశాలలో అంటే పూర్తిగా సౌకర్యాలు మిగతా రెసిడెన్షియల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేని చోట ఒక ప్రైవేటు భవనంలో ఇంతమంది అమ్మాయిలు వీళ్ళు ఈరోజు అక్కడ ఎంపీ గారు అప్పుడే చెప్పినట్లు వాళ్ళు చెప్పినటువంటి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం కానీ ఈరోజు మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నా. అంటే చాలా విషయాలు ఎంపీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆలోచన కానీ ఒక పౌరులుగా మనమేం చేయాలా, ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మీరేం చేయాలని ఈరోజు వాటన్నిటికంటే అతీతంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రత్యేకంగా ఈరోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో, ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు ఇది నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే, ఆయన ఆలోచన మొత్తం కూడా విద్యా ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా పెంచాలా, ఏ రకంగా గతంలో విద్యా ప్రమాణాల్లో సరిగా లేక ఇబ్బంది పడి ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ప్రైవేటు పాఠశాలలకు తండోపతండాలుగా వెళ్ళిపోతే ఆనాడు సక్రమంగా పాఠాలు చెప్పలేని స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సక్రమంగా లేకపోతే ఈరోజు డిఎస్సి ద్వారా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇచ్చే పరిస్థితుల్లో కానీ ఇప్పుడే మనం చూసాం బ్రహ్మాండమైనటువంటి నైకీ షూస్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇదే బ్రాండ్ సేమ్ బ్రాండే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇదే షూస్ ఇస్తూ ఉన్నారు. అటువంటి మంచి బ్రాండింగ్ ఉండేటువంటి షూస్ కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ ఈరోజు ఈ
మనకు పెట్టేటువంటి డైట్ ఛార్జెస్ కూడా ఈ మధ్యనే డైట్ ఛార్జెస్ కూడా రివైజ్ చేసి డైట్ ఛార్జెస్ కూడా పెంచారు. అదే కాకుండా మీకు ఇచ్చేటువంటి ఎవరైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ కాలేజెస్లో కానీ అదేవిధంగా స్కూల్స్లో కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా పోయి ప్రజాప్రతినిధిగా తనిఖీ చేస్తే బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ఈరోజు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ డైట్ కూడా పద్ధతిగా సక్రమంగా వాళ్లకు ఏవైతే పోషకాలు ఇవ్వాలనో అవి ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు మనందరిపైన ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల కంటే బ్రహ్మాండంగా కూడా చెప్పేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు అక్కడ డబ్బులు ఇచ్చి మనము చదువు చెప్పించుకుంటే ఈడ మనము ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు ఇచ్చి చదువు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దీన్ని మీరు బాగా ఉపయోగించుకొని మన పిల్లల భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగడానికి, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ కింద తయారవుతూ ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇదివరకు ఉండే పిల్లలకు ఇప్పుడు పెరిగేటువంటి పిల్లల ఆలోచన విధానం కూడా చాలా షార్ప్గా ఉంటూ ఉన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్లకు ఏ రకమైనటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఉందో దానిపైన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కువ సమయం టీచర్లతోనే వాళ్ళు గడుపుతారు. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సమయం మీతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ను మనం ముందే తీసుకొని వాళ్ళని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మామూలుగా ఈరోజు ప్రైవేటు కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ప్రైవేటు చాలా ఉన్నాయి. ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు నారాయణ కానీ చాలా ఉన్నాయి. ఇటువంటివి అవన్నీ కూడా కంటిన్యూగా చదువు చెప్పి రుబ్బి మనము పేపర్లలో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ చూపించి దాన్ని బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడానికే ఎక్కువ అటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనకి ఇటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకు ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ ఆడడానికి కూడా కొంత మీకు గ్రౌండ్ పూర్తిగా లేకపోవచ్చు, కానీ కొంతవరకు అయితే గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి చదువు ఒకటే ముఖ్యం కాదు. ఈరోజు మీరు ఇంత బాగా తయారైనారంటే దీంట్లో కూడా మీరు బయట అన్ని రకాలుగా కూడా చేస్తూ ఉంటేనే ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూస్తే కొత్తగా తయారైనటువంటి వాళ్ళు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా ఈజీగా పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్కువ ట్రైన్ అయ్యి బ్రహ్మాండంగా కూడా ట్రైన్ అయిన వాళ్ళు చేసినటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మీరు అదే విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి రావాలని ఈరోజు జ్యోతిరావు బాబా పూలేకి సంబంధించినటువంటి ఆ రోజు సావిత్రిబాయి పూలే ఏ ఆలోచనలతో అయితే ఆ రోజు అమ్మాయిలు చదవాలా, అమ్మాయిలను చదివించాలా, మూఢనమ్మకాల ప్రాలదోలని ఎప్పుడూ చేసిందో దానికి అనుగుణంగా ఈరోజు అదే పేరున్నటువంటి ఈ పాఠశాలలో ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ, అది జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ, మీరు కోరిన కోరిక నేను ఆల్రెడీ గవర్నమెంట్లో పెట్టినా, ఎందుకంటే ఆల్రెడీ నమస్కారం. మొదటిగా ఓ పని చేద్దాం, మన రెడ్డిపతి ఎంపీపీ నుంచి ఒక టీ కొట్టేద్దాం. కొట్టేస్తే ఎంపీ అయిపోతాడు. మా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఒక ఎంపీ, కర్నూలు నాగరాజు గారు ఉన్నారు కదా, ఆయన ఎంపీపీ పీ కొట్టేసి ఎంపీగా వచ్చినాడు ఇప్పుడు లోక్సభలో. సరే, అలాగే మనం కూడా ఆయన కొట్టేస్తే బాగుంటుంది, అంత బాగా మాట్లాడుతున్నాం. ఆయన కొట్టేస్తే మన ఎట్లాగే ఎంపీపీ అన్నారు, ఎంపీపీ కిందకు వస్తాం. సో పిల్లలు ప్రావీణ్యం చూస్తుంటే చాలా బాగుంది. ముందుగా టీచర్స్, తర్వాత పీఈటీ టీచర్, వీళ్ళందరూ కూడా అభినందనలు. చాలా బాగా ఇంగ్లీష్ కూడా తరఫీదు చేస్తున్నారు. ఈ కాలంలో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచం అంతా ఒక విలేజ్ లాగా అయిపోతుంది. మన భాషలోనే మనం చదువుకుంటే ఇతర కంట్రీల్లోకి వెళ్ళి మనం పనిచేయాలంటే, ఇతర కంట్రీ వాళ్ళతో మనం రోజు వారి మాట్లాడాలంటే ఇంగ్లీష్ చాలా తప్పనిసరి. కాబట్టి వీళ్ళు మాట్లాడే విధానం, అఫ్కోర్స్
గైడెన్స్ ఉన్నట్టుంది. బట్ ఎనీవే ఇండిపెండెంట్గా ఎంతవరకు మాట్లాడతారో నాకు తెలియదు. కెన్ సంబడి స్పీక్ ఇండిపెండెంట్లీ ఒక బెటర్ డెమాన్స్ట్రేషన్ ఫర్ దిస్. ఎందుకంటే అక్కడ ఉన్నది చదువుతారు, దట్స్ ఆల్సో గుడ్. ఐ డోంట్ డిగ్రేడ్ దట్. చదవటం కూడా చాలా మంచి లక్షణం. బట్ ఇండిపెండెంట్గా యువర్ ఐడియాస్ని చెప్పడం ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనం డిస్ట్రిక్ట్ లెవెల్లోకి రాలేదు, అయినా కూడా కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం. కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అది ఒక హార్డ్వేర్ మాత్రమే. దానిలో నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ బోల్డ్ అని ఉంటాయి. దానిలో లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. మీరు రేపు పొద్దున్న పెద్ద అయ్యేటప్పటికి ఇక ఏ రూపంలో ఉంటుందో సాఫ్ట్వేర్ మీరు ఊహించుకోవచ్చు. ఊరికినే ఒక 10 మంది చేసే పనిని ఒక పాప ఒక బాబు చేసే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాటిల్లో కూడా ఆ సాఫ్ట్వేర్స్ తీసుకొని తరబిదిస్తే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సొసైటీలో జరిగే సమస్యలు, సొసైటీలో జరిగే ఆర్థిక సమస్యలు కూడా, ఇతర సబ్జెక్ట్స్ కూడా టీచర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఐ ఫైండ్ దమ్ వెరీ పొటెన్షియలిటీ ఇన్ ద స్టూడెంట్స్. ఇప్పుడున్న వాళ్ళలో బయట కార్పొరేట్ స్కూల్స్లో కంటే ఈ ఏజ్లో సమకాలీన స్కూల్స్లో చూస్తుంటే ఐ థింక్ దిస్ అపేర్స్ టు బి ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ స్టూడెంట్స్ లాగా కాంపిటెన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళని మనం వాడుకుంటే, ఇలాంటి వాళ్ళని మనం ట్రైన్ చేస్తే, లైక్ యూ ట్రైన్ దెమ్ ఇన్ యోగా అండ్ వెరీ గుడ్ కోచెస్ దే హ్యావ్ గివెన్. అట్లాగే డ్యాన్స్ కోచెస్ అని, తర్వాత అదర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ థింగ్, if you can utilize their potentiality into the knowledge, then they are going to be the leaders in this country. So hopefully you will do that. So in fact ఇట్లాంటి స్కూలు ఇట్లాంటి ప్రాంతంలో పట్టడానికి కారణమైన మన ఎమ్మెల్యే గారు, అట్లాగే ఈ ప్రజలకి ఆ స్కూల్ అందుబాటులో రావటం, ఆ పిల్లలు మీకు పుట్టడం, ఆ పిల్లలు ఈ విధంగా తయారవటం, ఇట్స్ ఆల్ ఇన్సిడెంటల్ అంటే కారణంతో జరుగుతుంటాయి. సో మేబీ ఫ్యూచర్లో మేము కంటిన్యూ అయితే లేదా కంటిన్యూ కాకపోయినా ఈ స్కూల్ గుర్తుంటుంది. ఐ విల్ రిమెంబర్ యువర్ స్టూడెంట్స్ అండ్ ఐ విల్ ఎంక్వైర్ అబౌట్ యువర్ స్టూడెంట్స్, వాట్ దే ఆర్ బికమింగ్ ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్. Definitely we'll update you, sir. Yeah. సో ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వండి. డెవలప్ స్కిల్స్, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, డెవలప్ స్కిల్స్, వాట్ ఎవర్ స్కిల్స్. One small request, sir. ఈ 64 పాఠశాలలు 2018లో వచ్చాయి సార్. వీటిలో అంతా కూడా సింగిల్ టీచర్ స్కూల్స్ సార్. 5 నుంచి 10 వరకు కూడా ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్తోనే నడుస్తుంది. బికాస్ ఇఫ్ ఐ కంపేర్ విత్ అదర్ స్కూల్స్, అవర్ టీచర్స్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ బర్డన్స్, నైట్ స్టేస్, స్టేట్ డ్యూటీస్, హౌస్ మాస్టర్, అండ్ వాళ్ళు సిక్ అయిన ప్రతి దానికి మనమే చూసుకోవాలి. If we get additional teachers, it will be very good, sir. All these 64 schools లో కూడా ఈ ప్రాబ్లం ఉంది sir. ఆ స్కూల్స్ 64 స్కూల్స్ అంటే సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నారు. మన బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 2018లో వచ్చాయి సార్. దీనిలో ప్రాబ్లం ఎక్కడుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎక్కడంటే గవర్నమెంట్ టీచర్స్ ఆర్ మోర్ దాన్ ద స్టూడెంట్స్ దట్ నౌ. Actually students